Inga, I made some tawa fish fry with less oil for you. Achacho, enna yogurt போட்டு சாப்பிட ஆரம்பிச்சிட்டீங்க. Why? You cannot mix fish and curd. It's not good for your gut. As a gut man, you don't even know this? Who said that? ChatGPT. ChatGPT, you know, fish and curd is such a wonderful combination. Look at this. Fish, good quality protein. Curd, probiotic. If you add all this fiber, such a balanced meal. చూసారు కదండి వీడియో. ఫస్ట్ డాక్టర్ గారి వైఫ్కి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు అంటే ఇంకా కూడా మన పెద్దవాళ్ళు అంటే అమ్మ చెప్పిందనో బామ్మ చెప్పిందనో ఇంకా కూడా ఫుడ్ గురించి ఇది కలిపి తినకూడదు అనే ఒక అవేర్నెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నందుకు చాలా సంతోషం. డాక్టర్ పాల్ గారు చెప్పింది నిజమే. ఫిష్ అనేది అలోన్గా తీసుకుంటే ప్రోటీన్ అవన్నీ వాటి సప్లిమెంట్. కర్డ్ అనేది ప్రోబయాటికే, అది విడివిడిగా తీసుకోవాలి. అకార్డింగ్ టు ఆయుర్వేద అనేది ఏ ఫుడ్ని మిక్స్ చేస్తే ఎటువంటి డిసీజెస్ని మనం ఫ్యూచర్లో ఫేస్ చేస్తాము అనే దాని గురించి, విరుద్ధాహార అనే దాని గురించి ఒక చాలా బ్రాడ్గా మాట్లాడారండి. దాంట్లో ఏమేమి చెప్పారు, ఈ వీడియో బాగా నెట్లో బాగా వైరల్ అయిందండి. ఫిష్ కర్డ్ కలిపి తీసుకోవచ్చు, ఇది ప్రోబయోటిక్, ఇదేమో ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్, అది ఇది అని చెప్తున్నారు. నిజానికి ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారాల్లో సంస్కార విరుద్ధము అనే ఒక టైప్ ఉందన్నమాట. అంటే ఏ రెండింటిని కలిపి తీసుకుంటే మనకేం ప్రాబ్లం వస్తుంది, విడివిడిగా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎప్పుడైతే కలిపి తీసుకుంటారో ఏం ప్రాబ్లం చెప్పారు. యాక్చువల్గా ఈ వీడియో అనేది నన్ను కదిలించిందండి. ఒక డాక్టర్ చెప్పారు అంటే ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు కదా. సో దెర్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో నేను మన ఆయుర్వేద గ్రంథాల్లో మన ఆచార్యులు ఏం చెప్పారు ఎగ్జాక్ట్గా, ఈ సంస్కార విరుద్ధము అనేది ఎలా చెప్పారు అనే దాని గురించి మేము చెప్తున్నాను. ఇప్పుడు కనిపిస్తున్న శ్లోకం చూశారు కదా, ఇది చరక సంహితలో ఉన్నటువంటి కుష్ఠ చికిత్సలో ఉన్నటువంటి ఒక శ్లోకం. మన చరకుడు ఏం చెప్పారు, పైన నుంచి 7th లైన్ శ్లోక చూడండి, దాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నవ అన్న దధి మత్స్య అతి లవణ ఆమ్లాని షేవిన. అంటే ఎవరైతే ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ నవ అన్న అంటే ఫ్రెష్లీ హార్వెస్టెడ్ గ్రెయిన్స్, దది కర్డ్, మత్స్య ఫిష్, అతి లవణ ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ సాల్ట్, ఆమ్లాని ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ సోర్ ఫుడ్ నిషేవినం తీసుకుంటారో వాళ్ళు దే ఆర్ ద విక్టిమ్ ఆఫ్ కుష్ఠ అంటే ఓన్లీ లెప్రసీ అని కాదండి, ఆబ్స్టినేట్ స్కిన్ డిసార్డర్స్ అన్నిటిని కూడా కుష్ఠ చాప్టర్స్లో డీల్ చేశారన్నమాట. సో ఎవరైతే ఈ ఫుడ్ని కంటిన్యూస్గా ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో స్కిన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. ఎందుకు స్కిన్ ప్రాబ్లమే ఫేస్ చేస్తారు? కాళ్ళ నొప్పి రావచ్చు కదా, చేయి నొప్పి రావచ్చు కదా, లేకుంటే నా మజిల్కి ఏమైనా ప్రాబ్లం రావచ్చు కదా అంటారు కదా. ఆయుర్వేదంలో సప్తధాతు థియరీ అనేది ఒకటి ఉంది. దాంట్లో మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది జీర్ణమైన తర్వాత ఆహార రసం, ఆ ఎసెన్స్ అనేది రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర అనే ఈ సప్తధాతువులకి నరిష్మెంట్ ఇస్తుంది. సో ఈ నరిష్మెంట్లో భాగంగా ఫస్ట్ ఆహార రసం నరిష్మెంట్ ఇచ్చేది రసధాతువు అంటే మనము ప్రజెంట్ ఇప్పుడున్న కండిషన్గా తీసుకుంటే ప్లాస్మాగా తీసుకోవచ్చు. మీరు గమనించారా, ఏదైనా వంకాయ కానీ కొంతమంది ఏదో కొంచెం గోంగూర అట్లాంటివి సడన్గా తీసుకున్నప్పుడు ఒక కొన్ని రకాల టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కంటిన్యూస్గా తుమ్ములు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ నరిష్మెంట్ అయ్యేదే రసధాతువు అనమాట. సో వాళ్ళు వెంటనే యాంటీహిస్టమైన్స్ వేసుకోవాలి. తుమ్ములు ఆగాలంటే నాకు స్కిన్ మీద ర్యాషెస్ వచ్చాయంటారు. సో యాంటీహిస్టమైన్స్ వేసుకునే వరకు అది ఆగదనమాట. అంటే మన ఇమ్యూనిటీని మనం సప్రెస్ చేసేటువంటి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏదో ఇస్తారు. ఓకే, ఈ సప్తధాతువులో రసధాతువు నరిష్మెంట్ అవుతుంది. మరి మీరు ఈ రసధాతువు నరిష్మెంట్ చేసేది త్వక్ అనమాట. త్వక్ అంటే స్కిన్ని నరిష్మెంట్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే విరుద్ధాహారం తీసుకుంటారో యు ఆర్ ద విక్టిమ్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఫ్రెష్గా నేను కొన్ని వీడియోలు చూశాను, చేపను అలాగే కాల్చుకొస్తారు, దాని మీద లెమన్ స్క్వీజ్ చేస్తారు. అసలే ఇండివిజువల్గా తినద్దురా, ఎక్కువ తినద్దు అని చెప్తున్నాడు చరకుడు. అయినా కూడా దాని మీద నేను పెరుగు, ఫిష్ 2 కలిపి తింటా, దాని మీద లెమన్ స్క్వీజ్ చేస్తా, ఇంకా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తారనమాట సాల్ట్ని. సో ఒక్కొక్కటి తింటేనే మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు ఆ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి హాస్పిటల్లో చాలా పెద్ద డాక్టర్ గారు చెప్పారు సో నేను తింటాను అని మీరు కమిట్ అయ్యి తింటే మీరు
ఈ ప్రాబ్లమ్స్ని ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. తొందరలో నేను ఈ విరుద్ధాహారం గురించి సిరీస్ చేస్తానండి. ఎవరైతే స్కిన్ డిసీజ్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మోరోవర్ మై డియర్ మదర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి ఏ ఫుడ్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, టోటల్గా డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇస్తాను. స్టే ట్యూన్డ్. దిస్ ఈస్ డాక్టర్ సివి నూత్న, ఎండి ఆయుర్వేద, శతాయు స్త్రీ హాస్పిటల్, నాయుడుపేట.